అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ యొక్క డబ్బుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత నిధులు జమ చేస్తున్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి, ఏ జిల్లాల వారికి ప్రధాని మోదీ గారు డబ్బులు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఆయన ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తూ ఉన్నారు. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను విడుదల చేశారు. అలాగే 18వ విడత 2,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ 17, 18 విడతలతో పాటు మరొక విడత డబ్బులను వేస్తే ఈ 3వ విడత పూర్తయి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే పూర్తయిపోతుందన్నమాట. ఇక ఈ 19వ విడతలో భాగంగా ముఖ్యంగా ఈ రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ 19వ విడతను జమ చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 24 నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ మీకు గతంలో ఏదైనా ఈకేవైసీ చేసుకుని కారణంగా మీరు ఈ ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ ఎవరైనా చేసుకుని కారణంగా మీకు 17వ విడత కానీ 18వ విడత కానీ డబ్బులు పడకుండా ఉంటే మీకు ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటేసారి ఈ 17, 18 విడతల కింద 4,000 రూపాయలు ఈ 19వ విడతతో కలిపి మొత్తం ఒకేసారి 6,000 రూపాయలు మీకు జమ అయ్యేటట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటేనే మీకు ఈ నెల 24వ తారీఖున వచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని వారుంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు జమ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసే ముందు ఏంటంటే కొత్త జాబితా అనేది విడుదల చేస్తుంది. ఈ కొత్త జాబితాలో కనుక మీ పేరుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ కొత్త జాబితాలో మీ పేరుందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనేది చూస్తే మీరు నేరుగా మీ యొక్క ఫోన్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ pmkisan.gov.in అనే వెబ్సైట్ పైన నొక్కి అందులో ఫస్ట్లో వచ్చే లింకు పీఎం కిసాన్ అని వచ్చే లింకు పైన నొక్కితే ఆ లింకు పైన నొక్కి మీరు బెనిఫిషరీ లిస్ట్ అని వస్తుంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు కనుక క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు, మీ యొక్క డిస్టిక్ పేరు అంటే మీ యొక్క జిల్లా పేరు, అలాగే మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు, మీ యొక్క గ్రామం పేరు మీరు కనుక
ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే అక్కడ లిస్ట్లో అంటే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ వస్తుంది, ఎవరికి పిఎం కిసాన్ వస్తుంది, ఎంతమంది రైతులు మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు అనే వివరాలన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయి అనే విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు మీరు ఎదురు చూస్తూ ఉంటే ఈ 19వ విడత డబ్బుల కోసం నేను చెప్పినట్లుగా ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత కింద 2,000 రూపాయలు వస్తుంది. ఇక చాలామంది రైతులకి ఏంటంటే గతంలో నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో వారికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఒకేసారి 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అంటే గతంలో మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులను కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఒకేసారి 3 విడతల 6,000 రూపాయలను వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మీరు ఒకసారి వారికి తెలియజేసి ఈ యొక్క ఈకేవైసీ ఎలా చేసుకోవాలో వారికి చెప్పండి. ఈకేవైసీ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొనే ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. ఒకవేళ అలాగా వీలు కాని పక్షంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులతో పాటు గతంలో మీకు రావాల్సినటువంటి 17వ విడత కానీ 18వ విడత కానీ మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను అయితే తీసుకోండి. చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇలాంటివి చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే ఇవి చేసుకోరో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించండి. ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు మనకు 19వ విడత 2,000 రూపాయలు, 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు ఒకేసారి 6,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చూసుకుని లిస్ట్లో పేరు చెక్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే పడుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.